వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ముచ్చట్లు. మా ఖమ్మంలో అయితే వర్షం మామూలు బీభత్సం సృష్టించలేదు. మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. ఇదిగోండి, నేనైతే పసుపు కుంకుమ తులసమ్మని గంగమ్మకి సమర్పించాను. మా కాలనీ దగ్గరలోకి వర్షం వస్తూ ఉంటే మేమైతే ఇలా గంగమ్మకి పసుపు కుంకుమను సమర్పించుకున్నాము. దీంతో గంగమ్మ ఉగ్రరూపం తగ్గుతుందని చెప్తూ ఉంటారు. పసుపు కుంకుమను సమర్పించాలి అంటారు. 40 సంవత్సరాల ముందు ఇంత వర్షం వచ్చి ఇంత వరద వచ్చిందని చెప్తూ ఉన్నారు. మాకు తెలిసి ఇంతవరకు ఇంత వరదను ఎప్పుడూ చూడలేదు. ఇంకా ఖమ్మం అయితే చాలా మునిగిపోయింది. ఖమ్మం మొత్తం చాలా వరకు అన్ని ప్రాంతాలు మునిగిపోయాయి. మున్నేరు అయితే ఉగ్రరూపం దాల్చింది. అసలు మున్నేరు దగ్గరికి వెళ్ళి చూస్తే అయితే ఆ సౌండ్కే చాలా సముద్రం పక్కన ఉన్నామా అన్నంత ఫీలింగ్ వచ్చింది. ఇవన్నీ మున్నేరు పక్కన ఉన్న కాలనీలు. అన్ని కాలనీలు మునిగిపోయాయి. కొన్ని చోట్లయితే 1వ అంతస్తు మొత్తం మునిగిపోయి సామాన్లన్నీ తడిచిపోయాయి. చాలామంది బాధపడుతూనే రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తే నాకైతే చాలా బాధేసింది. అనుకోకుండా వచ్చింది ఈ తుఫాను. ఇంతకు ముందైతే ముందస్తుగా తెలిసేది. ఇప్పుడైతే రాత్రిపూట పడుకున్నారు. మార్నింగ్ లేచేసరికి 6ంటికి కూడా అంత వరద లేదు. 7, 8 అయ్యేసరికి వరద పెరుగుతూనే ఉంది. వాళ్ళు ఆలోచించుకునే లోపే వరద పెరిగిపోయి కట్టుబట్టలతో బయటికి వచ్చి రోడ్ల మీద నించున్నారు. వాళ్ళందరినీ చూస్తుంటే మాత్రం చాలా బాధేసింది. ఈ మున్నేరు పైనుండే ఖమ్మం నుండి హైదరాబాద్కి వెళ్ళే బస్సులు అన్ని సర్వీసులు నడుస్తూ ఉంటాయి. ఈ రోడ్డు మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇంకా ఈ కాలువలాగా కనిపించేదైతే ఒక ఊరు. ఈ ఊరు చూడండి ఎలా అయిపోయిందో. నాయుడుపేట, ఆర్టీసీ కాలనీ, జలగం నగర్ ఇవన్నీ మునిగిపోయాయి. అందరూ బయట నించున్న వాళ్ళంతా ఇక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళు కాదు. ఇల్లు మునిగిపోయి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఈ వరద ఎప్పుడు తగ్గుతుందా, ఇంట్లోకి ఎప్పుడు వెళ్దామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లలతో సహా అలా కట్టుబట్టలతో అనుకోకుండా రోడ్డు మీదకి వస్తామని ఎవ్వరూ కలగనరు కదా. ఈ వరద హఠాత్తుగా వచ్చేసరికి వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. ఇంకా వీళ్ళ బాధ ఇలా ఉంటే కొంతమంది అయితే హైదరాబాద్ నుండి ఖమ్మంకి బస్సులో వస్తున్నారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ముసలివాళ్ళు అలా అందరూ ప్రయాణం చేస్తూ ఉంటారు కదా. ఈ ఖమ్మం వరకు వచ్చేసరికి ఖమ్మంకి వెళ్ళే దారి లేదు. మొత్తం 2 బ్రిడ్జిలు బ్లాక్ చేశారు. ఇంకా వాళ్ళందరూ రోడ్ల మీదే ఉన్నారు. వాళ్ళకి తెలియదు కదా ఇలా అయిపోతుంది అనేసి. ఇంకా ఈ ట్రాఫిక్లో చిక్కుకున్న అంబులెన్స్ని చూడండి, చాలా వరకు దారి ఇచ్చారు. ఇంకా వెహికల్స్ అన్నీ బంద్ చేశారు మున్నేరు మించి. కానీ అంబులెన్స్ని పంపించినట్టున్నారు. మేమైతే ఇక్కడి వరకు వెళ్ళే వరకు చూశాను. ఇంకా అంబులెన్స్ వెళ్ళిందో లేదో మేమైతే చూడలేదు. మున్నేరు బ్రిడ్జ్ మొత్తం క్లోజ్ చేశారు కదా. ఇవన్నీ చూస్తుంటే ఏ నిమిషానికి ఏం జరుగుతుంది అని ఎవరో అన్నంగా విన్నాం కదా, అలా అనిపించింది. ఏ క్షణంలో ఏమవుతుందో కూడా ఇప్పుడు పరిస్థితులను బట్టి అర్థం కావట్లేదు. రాత్రి పడుకున్న వాళ్ళు పొద్దున్న లేచేసరికి ఇంటి చుట్టూ వరద వచ్చేస్తూ ఉంటే వాళ్ళకి ఎంత బాధేస్తుంది. ఇంకా ఇక్కడ చూడండి, మొత్తం వాటర్ అంతా మునిగిపోయింది ఈ ప్లేస్ అంతా. ఇక్కడ ఒక మసీద్ ఉంది. ఇంకా ఆ మసీద్ పైన కొందరు ఎక్కి ఉన్నారు. ఇలా అన్ని ప్రాంతాలు మునిగిపోయాయి. మేము ఇదే మున్నేరు మీద నుండి రోజు ప్రయాణం చేస్తూ ఉంటాము. ఈరోజు చూడండి ఎలా ఉందో. ఇంకా నిన్నైతే మొత్తం బ్రిడ్జి మీదకే వాటర్ వచ్చేంత మునిగిపోయినట్లు ఉంది. ఇది మున్నేరు పక్కన ప్రాంతము. ఎప్పుడు వరదలు వచ్చినా వీళ్ళకి ఇబ్బందే అవుతుంది. కానీ ఈసారి అయితే మరీ భయంకరంగా వరదలు వచ్చాయి. వరద తగ్గాక వాళ్ళైతే ఇంట్లోని సామాన్లన్నీ తీసుకొని బయటకు కడుక్కుంటూ ఉంటే బాధ అనిపించింది. చూడండి, అన్ని సామాన్లు పాడయ్యాయి. కొంచెం వర్షం వస్తేనే మనం బయటికి వెళ్తే తడిస్తే ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటిది వాళ్ళవి అన్ని సామాన్లు కొట్టుకుపోయాయి, సరుకులు కొట్టుకుపోయాయి, అన్ని సామాన్లు పాడయ్యాయి. రోజు నేను ఈ మున్నేరు మీద నుండే ప్రయాణం చేస్తూ ఉంటాను. ఈ మున్నేరుని చూసుకుంటూనే వెళ్తుంటాను. చాలా ప్రశాంతంగా ఉన్న మున్నేరు ఇప్పుడైతే ఉగ్రరూపం దాల్చేసరికి చూస్తేనే భయం అనిపించింది. నేను మార్నింగ్ మున్నేరు చూడడానికి వచ్చినప్పుడైతే సిలిండర్లు, పరుపులు అన్నీ కొట్టుకొని పోతూ ఉన్నాయి మున్నేటిలో. వాటన్నిటిని చూస్తే తెలుస్తుంది మనకి ఎంత బీభత్సం అనేది జరిగింది అనేది. చూడండి, ఇంకా రోడ్ల పక్కన ఉన్న ఇండ్లు అయితే మొత్తం మునిగిపోయాయి. రోడ్లు కూడా చాలా వరకు కొట్టుకుపోతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేసే వాళ్ళు మాత్రం ఈ టైంలో, కొత్త రూట్లో వెళ్ళిన వాళ్ళు మాత్రం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ టైంలో ఎక్కడ ఎలా జరుగుతుంది, ఈ రోడ్లు వర్షానికి ఎలా కొట్టుకుపోయాయి అనేది కూడా అర్థం కాదు. మేమైతే రోజు ఈ రూట్లోనే వెళ్తూ ఉన్నాం. మాకే అర్థం కాలేదు ఇంత రోడ్డు పాడైపోయింది అని. కొన్ని చోట్ల అయితే చాలా వరకు పాడైపోయింది.
మున్నేరు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నవాళ్ళు వారి ఇంట్లో తడిచిన వస్తువుల్ని అదే మున్నేటిలోకి వచ్చి బాగు చేసుకుంటున్నారు. చూడండి, బట్టలు ఉతుకుతున్నారు, సామాన్లను కడుక్కుంటున్నారు. మున్నేరు మొత్తం నిన్న ఉగ్రరూపం దాల్చిన మున్నేరు చుట్టూనే మళ్ళీ వాళ్ళు ఇప్పుడు అన్ని సామాన్లు కడుక్కుంటున్నారు. ఇలా మా ఖమ్మం అయితే అతలాకుతలం అయిపోయింది. చూస్తుండగానే అంతా మునిగిపోయి జనాలు తేరుకోవడానికి కూడా చాలా టైం పట్టేటట్టుంది.